వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం వల్ల కొత్త నాయకత్వం పుట్టుకొస్తోంది అని చెప్పి మనం చాలా సందర్భాల్లో వీడియోలో మాట్లాడుకున్నాం. చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు కానీ, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు భూమన అభినయ్ రెడ్డి కానీ, ఇలా చాలామంది కొత్త నాయకత్వం ఇప్పుడు పుట్టుకొస్తున్నారు. ఇప్పుడు తాజాగా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని కూటమి ప్రభుత్వం అక్రమ కేసుల్లో జైల్లో పెట్టించింది. దాని పరిణామాల్లో కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి అమ్మాయి పూజిత బయటకు వచ్చి తండ్రి కోసం చాలా ఫైట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనకు వచ్చినప్పుడు ఆవిడ స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఆ పర్యటనలో పాల్గొన్న విషయం తెలిసిందే. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడకి ధైర్యం చెప్పారు. ఇప్పుడు తాజాగా పూజిత చూపించినటువంటి చొరవకి గుర్తింపు లభించినట్టయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకి రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా పూజితని నియమించారు. దీంతో ఏంటంటే ఇప్పుడు కొత్త తరం నాయకత్వం ఆ ప్రాంతం నుంచి వైఎస్ఆర్సీపీకి లభించినట్లయింది. అయితే చంద్రబాబు గారు పుణ్యం అని ఇప్పుడు వైసీపీకి కొత్త నాయకత్వం లభిస్తోంది అంటూ వైసీపీ అభిమానులు ఆ విధంగా చంద్రబాబు నాయుడుకి మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలి అంటూ చమత్కరించుకోవడం కూడా మనం చూస్తున్నాం. నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్నటువంటి నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చి నన్ను ముందుకు నడిపించారు జగనన్న గారు. నాకు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని నేను ఒక సవాల్లాగా స్వీకరిస్తున్నాను. ఈ పదవికి వన్నె తెచ్చే విధంగా పనిచేస్తాను. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ అని నేను ఖచ్చితంగా ప్రూవ్ చేసేందుకు కష్టపడతానని కూడా అందరికీ తెలియజేసుకుంటున్నాను.